जिला निजामाबाद में बच्चों के जिनसी इस्तेसाल से मुतालिक पोक्सो एक्ट पर तरबती प्रोग्राम। मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मक़दम है। निजामाबाद में डिस्ट्रिक्ट कलेक्ट्रेट कॉन्फ्रेंस हॉल में बच्चों के जिनसी इस्तेसाल पर तरबती प्रोग्राम का इनेकाद अमल में लाया गया, जिसमें पोक्सो और NGPX एक्ट पर पुलिस अहदेदारों के 2 सेशन मुनक्किद हुए। इस प्रोग्राम में मेहमान खुसूसी की हैसियत से जिला चीफ जस्टिस सुनीता कुंचाला ने शिरकत की, जबकि प्रोग्राम में असिस्टेंट कलेक्टर किरण कुमार, कमिश्नर पुलिस कलमेश्वर सिंह नवार, जिला कानूनी खिदमत कमेटी की सेक्रेटरी P पद्मावती ने शिरकत की। पहला सेशन बच्चों के जिनसी इस्तेसाल पोक्सो एक्ट पर तरबियत पर मरकूज था, जिसकी तफसीलात से डिस्ट्रिक्ट चीफ जस्टिस सुनीता कुंचाला ने वाकिफ करवाया, जबकि दूसरे सेशन में NDPS एक्ट पर तरबियत दी गई। गोपाला कृष्णा गोखले सीनियर एडवोकेट हैदराबाद ने इस कानून के बारे में मुकम्मल तरबियत दी। इस प्रोग्राम में मजिस्ट्रेट केशु उपाध्याय, दीप्ति, गोपी कृष्णा के अलावा दीगर मौजूद थे। DLSA Secretary Madam Garki, Additional Collector Garki, to all the honorable magistrates present in the workshop, police officials and other department officers అందరికీ నమస్కారం. మొదటిగా I would like to express my gratitude to the District Legal Service Authority to having organized this workshop. మనకి జనరల్గా ఆక్సో కేసెస్ బాగా రిపోర్ట్ అవుతున్నాయి. Many of them మనకి ది ఇన్వెస్టిగేషన్ టైం 60 days లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసేందుకు టు ఎన్షూర్ దట్ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయడము అండ్ ఎస్టాబ్లిషింగ్ ది ఒఫెన్స్ ప్రాపర్లీ వితిన్ 60 days ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ అస్. సో దాంట్లో కన్విక్షన్ అనేది మనకి ఇట్స్ బికాస్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ల్యాప్సెస్ లాట్ ఆఫ్ అక్విటల్స్ అవుతున్నాయి, where there is a requirement for improvement in our investigation. At the same time, NDPS also, manaki in every quarter of the government, everybody has been expressing concern that the narcotics, the issue has increased and it is engulfing the society in a large scale. Hence the enforcement activities kuda periginanduku manaki the seizure of the narcotic drugs has increased. But under the special act, NDPS act law, the procedure to be followed is like very stringent and lengthy, where first instance support person they have to counsel them. అంటే ఇట్లా కొంతమంది అంటే ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఒక అమ్మాయి జీవితం కాబట్టి పేరెంట్స్ అంత తొందరగా ముందుకు రాదు. ఇట్స్ హ్యూమన్ సైకాలజీ. ఇంకా ఎవరిమైనా అంతే. ఇప్పుడు మన ఇంట్లో జరిగినప్పుడు మనం చెప్తామనేది కూడా గ్యారంటీ లేదు. మనం ఇక్కడ ఇంతమందిని కూర్చొని ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం అంటే ఇంత డిస్కషన్ చేస్తున్నాం. బట్ ఇదే మన ఇళ్లలో మన అమ్మాయికి ఎవరికైనా జరిగితే చెప్తామా, మనం రిపోర్ట్ చేస్తామా అనేది కూడా డౌట్ఫుల్. మనం కూడా చేయకపోవచ్చు. అందుకని ఈ కౌన్సిలింగ్, విక్టిమ్ సపోర్ట్ సిస్టమ్ అన్నది అందుకే సార్ పెట్టింది. వీళ్ళ ద్వారా కౌన్సిలింగ్ చేసి అంటే వాళ్ళకి ఇప్పుడు పేరెంట్స్కి కూడా ఎప్పుడు నమ్మకం వస్తుంది, ఒక కేసు పెడితే ఫస్ట్ అమ్మాయికి న్యాయం జరుగుతుంది అన్న ఒక నమ్మకం రావాలి. కాంపెన్సేషన్ అంటే మానిటరీ రిలీఫ్ గురించి చాలామందికి తెలియదు సార్. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే అక్యూజ్డ్నే అంటే పోలీస్ కేసు పెడతామంటే భయపడి అక్యూజ్డ్ డబ్బులు ఇస్తాడు, సో ఆ డబ్బులతో వీళ్ళ లైఫ్ కొంచెం సెటిల్ అవుతుందని. కానీ అదే డబ్బులు గవర్నమెంట్ కూడా ఇస్తుంది. కేసు డిస్పోజ్ అయిన తర్వాత వాడికి నేరం రుజువైతే అక్యూజ్డ్కి శిక్ష పడుతుంది, వాడు జైలుకి వెళ్తాడు. అప్పుడు కూడా గవర్నమెంట్, కోర్టు అన్నీ కలిపి కాంపెన్సేషన్ ఇస్తాము అనేది చాలామందికి తెలియదు. వాళ్ళు అంటే లిటరల్గా నేను ఆదిలాబాద్లో చూసాను సార్, ఈవెన్ 5,000కి రేప్ కేసెస్ కాంప్రమైజ్ అయిపోయిన కేసెస్ ఉన్నాయి. అంటే ట్రైబల్స్ ఉండేవాళ్ళు అక్కడ. ట్రైబల్స్కి ఏంటంటే ఒక 5,000, 10,000 ఈజ్ అ వెరీ బిగ్ మనీ. వాళ్ళకి ఒక 10,000 ఇస్తున్నారు అని అంటే అబ్బా ఇన్ని డబ్బులు ఇస్తున్నారా అనే ఫీలింగ్ ఉండేదన్నమాట. సో అక్కడ ఈ లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి అంటే చాలా వరకు ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సార్. కాంపెన్సేషన్ గురించి ఇన్ఫర్మేషన్ లేకే మన దగ్గర కాంప్రమైజ్ అవుతున్నాయి కేసెస్ అంటే మెయిన్ థింగ్ అదే.
అది ఇప్పుడు మనం ఆ అవేర్నెస్ కనుక అందరికీ క్రియేట్ చేసి విక్టిమ్కి సేఫ్టీ ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది, అక్యూజ్డ్ నుంచి మనం రక్షణ ఉంటుంది, కోర్టుకు వస్తే కూడా ఎక్కడ అంటే ఆ అమ్మాయి గురించి